ఇవిగోనండి, లాస్ట్కి అయితే ఇలా వచ్చాయి మనకి స్వీట్ గులాబీ అయితే. చూసారా, పానకంలో పడి గులాబీలు తలతలా మెరిసిపోతున్నాయి అన్నమాట. అసలు ఊరిస్తున్నాయి మన ఎప్పుడు తింటారు ఎప్పుడు తింటారు అని. అంత అద్భుతంగా వచ్చాయండి స్వీట్ గులాబీ అయితే. చాలా చాలా టేస్ట్ ఉంటాయండి. అందరూ ట్రై చేయాలి ఇది. ఓకేనా, ఇంకెందుకు లేటు, మీ ముందుకు వచ్చేసి నేనైతే టేస్ట్ చేస్తా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా స్వీట్ గులాబీ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తింటారు స్వీట్ గులాబీ. చాలా బాగుంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఐటమ్ అయితే ఈరోజు మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను, అలాగే తయారు చేసుకునే విధానం కూడా నేను చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. ఇదిగోనండి, మన గులాబీ పువ్వులకి కావాల్సింది మైదా. మైదా అయితే నేను ఒక 300 గ్రాములు అయితే తీసుకున్నానండి. అంటే పావు కిలోకి ఒక 50 గ్రాములు ఎక్కువ. దాంట్లోకి మనం చిన్న కప్పుడు ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి. ఉప్మా రవ్వ ఎందుకు అంటే మనకి క్రిస్పీగా ఉంటుందండి. పిండి అనేది బాగుంటుంది అన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోనే మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇదైతే మొత్తం కలిపేటట్టు కలుపుకోవాలండి, కలిసేటట్టు. మనకి ఇందులోకి సోడా ఏం అవసరం లేదండి, తినే సోడా కానీ ఏ సోడా కూడా అవసరం ఏం లేదు. మనము నూనె అనేది వేడి నూనె అయితే పోసుకోవాలి ఇందులో. ఇదిగోనండి, నేనైతే పొయ్యి మీద ఒక 50 గ్రాముల వరకు నూనె అయితే బాగా వేడి చేసుకోవాలండి. మనము బాగా అంటే బాగా వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత మనకైతే ఆయిల్ చూసారా పొగలు వస్తుంది, వేడైంది. నేనైతే స్టవ్ బంద్ చేసుకుని ఈ ఆయిల్ అనేది ఈ పిండి మిశ్రమంలో వేస్తానన్నమాట. మనము పొడి పిండిలో వేసుకోవాలి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే పిండి అనేది చాలా మంచిగా మనకి గుల్లగా రెడీ అవుతుంది అన్నమాట. చూసారా, అలాగా పొగలు రావాలి. ఇప్పుడు మనం మంచిగా కలిపేసుకోవాలండి. ఈ ప్లేస్లో డాల్డా కూడా పోసుకోవచ్చు. నేనైతే డాల్డా పోయినండి, మంచి నూనె అయితే పోసాను. మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇదిగో చూడండి, మనకి ఈ విధంగా మొత్తం అంతా కలిసిపోయేటట్టయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనము చన్నీళ్ళేనండి, చన్నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుని మనమైతే చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోనండి, చూసారా, ఈ విధంగా అయితే మనము చపాతీ ముద్దలాగా అయితే కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న దాని తర్వాత దీన్ని అయితే మనం ఫుల్గా కవర్ చేయాలండి. మనం ఒక కవర్లో అయినా పెట్టుకుని మూత పెట్టుకోవాలి, లేదంటే ఒక ప్లేట్ అయినా కానీ వేసుకుని మూత పెట్టుకోవాలి. నేనైతే కప్పు అయితే పెట్టేసుకుంటున్నానండి, ఎందుకంటే మనకి పిండి అనేది మంచిగా నానుతుంది. ఒక గంట సేపు అయితే మనం ఇలాగే పిండిని అయితే వదిలేయాలి. నేనైతే ఒక గంట తర్వాత మళ్ళీ మీకు చేసేటప్పుడు అయితే చూపిస్తుంది. మనమైతే పిండి అయితే నానుతుంది కదా, చక్కెర పానకం అయితే పెట్టుకోవడానికి మనమైతే 300 గ్రాములు పిండి తీసుకున్నాం కదా. నేనైతే అరకిలో చక్కెర తీసుకుంటానండి. ఈ అరకిలో చక్కెర మనమైతే పాకం పట్టేసుకుందాం. మనం ఇందులో కొంచెంగా నీళ్ళు పోసుకుందామండి. ఇదిగోనండి, ఈ విధంగా అయితే నేనైతే పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను. మనకి పానకం అనేది మనకి గులాబ్ జామున్ పాకం కన్నా కొంచెం ముద్ర పాకం రావాలండి. బాగా ముదరద్దు, అట్లానే బాగా నీళ్ళలాగా ఉండద్దు. ఇదిగోనండి, మన చక్కెర పాకం అయితే రెడీ అయిపోయింది. మనకి ఇలాగా గులాబ్ జామ్ కన్నా కొంచెం ముద్రపాకం అయితే రావాలి. ఇంతేనండి, మన పానకం అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలాచీ పొడి వేసేసుకుంటున్నాను. ఒక 4 ఇలాచీలు పొడి చేసుకుని వేసుకోండి. ఇంతే, ఇక మన పానకం అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ బంద్ చేసుకుని మూత పెట్టేసుకుని మిగిలిన ప్రాసెస్ అయితే చూసుకుందాం. ఓకేనా, ఇదిగోనండి, ఇప్పుడు మనమైతే కలుపుకున్న పిండిని అయితే చూసుకుందాము. మంచిగా అయిందండి, మంచిగా నానింది. మళ్ళీ మనం మంచిగా ఒకసారి పిండిని అంతా కలుపుకోవాలి. ఇదిగోనండి, మనమైతే ఈ విధంగా మనం చపాతీ లాగా మందం, చపాతీ అంత మందం లాగా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న తర్వాత మనమైతే ఇలాంటి ఒక గిన్నె తీసుకొని, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు, ఇంకా చిన్న సైజు కావాలంటే ఇంకా చిన్న సైజు అయినా కూడా తీసుకోవచ్చు. నాకైతే ఈ సైజు సరిపోతుందండి. ఈ సైజు అయితే మంచిగా మనం ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ మనం ఎక్కువ వేస్ట్ పోకుండా
చూసుకుని అన్నీ ఒకే విధంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇలా అయితే తీసేసుకోవాలన్నమాట. ఇది మళ్ళీ మనం చేసుకునే దాంట్లో కలిపేసుకుని మళ్ళీ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఇలాగా 3 లేయర్స్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. అన్నీ సమానంగా 3 లేయర్స్ రావాలి. మీరు ఇంకా చిన్న చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి, కాకపోతే ఈ సైజ్ అయితే బాగుంటాయి అన్నమాట. ఇదిగోనండి, దీంట్లోకి అయితే ఒకటి తక్కువైంది, నేను మళ్ళీ చేసుకునేటప్పుడు అయితే కలుపుకుంటాను అనమాట. ఇప్పుడు మనము ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఇలా సమానం తీసుకుని ఇలా చిటికిన వేల మధ్యన పాడేసుకుని ఇంతేనండి. ఇలాగన్నీ మనము తయారు చేసుకోవాలి. మనం అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలన్నమాట. మనము ఇక్కడ మంచిగా అత్తుకోవాలండి, లేదంటే వేయించుకునేటప్పుడు విడిపోతుంది. చూసారా, ఇట్లా మనకి ఫ్లవర్స్ లాగా వస్తుంది అన్నమాట. అన్నీ ఇదే విధంగా చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను మళ్ళీ మీకు ఫ్రై చేసుకున్నప్పుడు చూపిస్తాను. ఇదిగోనండి, మనకి ఆయిల్ అయితే వేడైంది. నేనైతే కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. మనకి ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు మనము ఈ ఫ్లవర్స్ లాగా వత్తుకునేవి ఇందులో వేసుకోవాలన్నమాట. ఇదిగోనండి, మనం ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు అయితే మనం సిమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలండి. మంట హై ఫ్లేమ్ మీద ఉంటే మనకి లోపల అనేది ఫ్రై కాదు, క్రిస్పీగా రావన్నమాట. ఓకేనా? ఈ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇవి నేను ఈ వేడిగా ఉన్నప్పుడే పాకంలో అయితే వేసేసుకుంటానండి. ఇది చేసేది మా అమ్మాయి అండి, చూసారా? నేను చేయడం చూసింది, సేమ్ అమ్మ నేను కూడా చేస్తానంది. సరే అమ్మ చెయ్యి అన్నాను. చూడండి ఎంత చక్కగా చేస్తుందో. పిల్లలకి చదువే కదండి, ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు నేర్పియాలి. మనం నేర్పిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఎక్కువ మనల్ని వండకపోయినా కూడా సింపుల్గా వండుకోవడమైనా నేర్చుకోవాలి కదా. చూసారా ఎంత బాగా చేస్తుందో? నేనైతే ఈమె చేస్తుంది, నేనేమో ఫ్రై చేస్తున్నానండి అవి. ఇదిగో చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనము పాకంలో వేసేసుకుందాం. ఇవి మనం ఎక్కువసేపు పానకంలో ఉండనవసరం లేదండి, తొందరగానే తీసేసుకోవచ్చు అనమాట. ఇట్లా కలుపుకొని తీసేసుకోండి, సరిపోద్ది. 10 సెకండ్లు అలా మొత్తం కలిసేటట్టు తిప్పేసుకుని మనమైతే తీసేసుకోవచ్చు. ఇంతేనండి, మనకి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట గులాబీలు. ఓకేనా? అన్నీ చేసిన తర్వాత మీకు పూర్తిగా చూపిస్తా. అమ్మయ్య, అయిపోయినాయండి. చివరికైతే చేసేసాను. యమ్మీ స్వీట్ గులాబీ అయితే. టేస్ట్ చేసిన శ్రమ అంతా మర్చిపోవచ్చండి ఒక్క గులాబీ టేస్ట్ చేస్తే. అంత బాగున్నాయి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. క్రిస్పీగా జ్యూసీగా అసలు సూపర్ అండి టేస్ట్ అయితే. చూసారా గులాబీ? ఎవరైనా తెలిసిన వాళ్ళైతే మీరు కూడా ఇలానే చేసుకుంటారా? కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.
తెలియని వాళ్ళు ఎవరైనా అయితే నేను ఎలా చేశానో అలా అయితే చేసుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఓకేనా మరి ఇంకెందుకు లేటు, ఒకటైతే మీ ముందుకు వచ్చేసాను కదా, టేస్ట్ అయితే చూపిస్తాను ఎలా ఉందో చూడండి. తీసుకుందాం. ఒకటైతే మంచిగా టేస్ట్ అయితే చేద్దాం. ఇవి సేమ్ గులాబీ రేకుల్లోనే వస్తాయండి మనకి. ఇది నేను చెప్తే కాదు, మీరు ట్రై చేయాలి. ఈ టేస్ట్ని మీరు ఆస్వాదించాలన్నమాట. అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? టేస్ట్ అయితే సూపర్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే మరి ఇంత మంచి రెసిపీ చూపించాను కదా, చిన్న లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా మరి మరికొన్ని ఇలాంటి వెరైటీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ అయితే నాకు పూర్తి ఇవ్వాలి. ఇలాంటి మంచి మంచి వంటలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.